ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే మనం నియర్ మోకిలా ఉన్నామండి. ఇక్కడ మీకు ఒక ప్రీమియం అండ్ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. మీకు మోడల్ విల్లాస్ కూడా రెడీ అయిపోయినాయి. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. దీని కంప్లీట్ డీటెయిల్స్, నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా సరే ఈ ఏరియాలో మంచి ప్రీమియం లొకేషన్లో చూస్తున్నట్టయితే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి చూసుకుందాం. లొకేషన్ ఎలాగో నియర్ మోకిలా అని చెప్పుకున్నాం కాబట్టి మోకిలా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకి 9.2 acres ఉంటుంది విత్ జస్ట్ 77 ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇవి 300 స్క్వేర్ యార్డ్స్ నుండి 350 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయండి. అండ్ మీకు 4500 SFT నుండి మీకు 5 to 550 SFT వరకు అయితే వస్తాయి. సో ఇప్పుడైతే మనకి దీనిలో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. నేను అది కూడా మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో అందులో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో వితౌట్ గెటింగ్ లెట్ మనమైతే ఫస్ట్ ఈ ఎలివేషన్ అండ్ ప్రాజెక్ట్ ఒకసారి ఒక చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఇది ప్రాజెక్ట్ ఎంట్రీ అయితే మీకు ఎండింగ్లో వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ పిక్చర్ అనేది. క్లబ్ హౌస్ సైజ్ వచ్చేసి మీకు 15,500 SFTలో ఉంటుంది. అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో యాక్టివిటీస్ వస్తాయి అన్నమాట. అండ్ లైబ్రరీ కూడా ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కిడ్స్కి అండ్ అడల్ట్స్కి సపరేట్గా ఉంటుంది. ఇదంతా కూడా మీకు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీకు 65% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్ ప్రాజెక్ట్ మీద. క్లబ్ హౌస్ పక్కన ఉన్న ఈ ప్లేస్లో ఏంటంటే మీకు ఓపెన్ జిమ్ ఒకటి వస్తుంది. అండ్ పార్టీ లాన్స్ ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. దానికి ఆపోజిట్లో వచ్చేసి మీకు ఇక్కడ అగైన్ శాండ్ పిట్ అండ్ సీట్ అవుట్ ఏరియా వస్తుందన్నమాట. ఈ విల్లాస్కి అవతల వైపు వచ్చేసి మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ క్రికెట్ నెట్స్ వస్తాయి. నేను అది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి ఇసుక ఉంది కదా, సో ఆ ఇసుక ఉన్న దగ్గర ఇప్పుడు కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తున్నారు అది. సో ఆ ప్లేస్లో మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ క్రికెట్ నెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి మోడల్ విల్లా అనేది చూద్దాము. సో ఇదంతా కూడా మీకు ప్రాజెక్ట్ ఎంట్రీ నుండి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నానండి. ఈ కార్నర్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు బిగ్గర్ సైజ్ వన్స్ అనమాట. సో మనమైతే ఇప్పుడు 300 స్క్వేర్ యార్డ్లో ఉన్న 4500 SFT విల్లా అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో కొన్ని చోట్ల ఏంటంటే మనకి విల్లాస్ అంటే 300 స్క్వేర్ యార్డ్ అన్నప్పుడు మనకి అందులో కన్స్ట్రక్షన్ అనేది కనిపించదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 300 స్క్వేర్ యార్డ్లో 4500 SFT బిల్డ్ చేస్తే ఎంత స్పేషియస్గా ఉంటుంది ఆ విల్లా అనేసి మనం ఈ విల్లా చూసి తెలుసుకోవచ్చండి. రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అండ్ హాల్ కానీ ఈవెన్ బాల్కనీస్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంటాయండి. అది మీరు డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ హైట్ కూడా చూసుకోవచ్చు. ఈవెన్ ఇది పౌడర్ రూమ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ కూడా మీకు ఇదే హైట్లో అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను చూపిస్తున్నాను క్లియర్గా. సో ఇది వచ్చేసి మీకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏంటంటే ఒక హాల్ వచ్చేస్తుంది, కిచెన్ విత్ యూటిలిటీ ఉంటుంది. ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే ఏమేమి సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. లేదు అని అంటే మీరు నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినా సరే నేనైతే మీకు చెప్తాను అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ అండి, కిచెన్ విత్ యూటిలిటీ అనమాట. సో ఇక్కడ మీరు యూటిలిటీ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఇచ్చారో. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మీరు యూటిలిటీ కింద యూస్ చేసుకున్నా ఆ పక్కన మీకు ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు అంత కంజెస్టెడ్ అస్సలు ఉండదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా మీకు విల్లాకి వచ్చేసి 6 feet అయితే ఉంటుందండి ఈజీగా. అండ్ అంటే ఇటు సైడ్ 3 feet ఉంటుంది, అటు సైడ్ 3 feet ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా గ్యాప్ అయితే వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, మనమైతే ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అనేది చూద్దాము. సో మీకు ఇక్కడ అంతా కూడా గ్రానైట్ యూస్ చేశారనమాట. బ్లాక్ చిప్స్ ఉంటాయి కదా, సో ఆ గ్రానైట్ అయితే యూస్ చేశారండి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ కూడాను. అండ్ ఇదేంటంటే మీకు స్లిప్పరీ ఉండదు అనమాట. సో పాలిషింగ్ అనేది అలా ఇచ్చారు. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇలా హాల్ అయితే ఉంటుందండి సపరేట్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 2 bedrooms వస్తాయి. అటాచ్డ్ బాల్కనీ ఒకటి ఉంటుంది ఒక బెడ్రూమ్కి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ బాల్కనీ అనేది సపరేట్గా ఉంటుంది అగైన్ ఇందులో.
ఈచ్ రూమ్ కూడా మీకు చాలా అంటే చాలా స్పేషియస్గా వస్తుంది. అది మీకు కళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే మీరు విజిట్ చేసినప్పుడు యూ కెన్ చెక్ ఇట్ డైరెక్ట్లీ. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి మీకు బాల్కనీ అనేది సపరేట్గా ఇస్తారు. అండ్ వాకింగ్ క్లోజెట్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్ చూద్దాం అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మీకు ఎంటర్ అవ్వగానే ఒక హోమ్ థియేటర్ అండ్ అగైన్ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. అంటే కంప్లీట్గా ఇది మీకు 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు హోమ్ థియేటర్ అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి కన్వీనియంట్గా ఉండడానికి, అంటే ఎటువైపు మీరు స్క్రీన్ అనేది పెట్టుకుంటారో తెలియదు కాబట్టి, సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిస్ కాబట్టి ఇక్కడ 3 సైడ్స్లో కూడా మీకు పిన్స్ అయితే ఇచ్చేసారండి. ఎలక్ట్రిక్ పిన్స్ ఉంటాయి కదా ప్లగ్స్ పెట్టుకోవడానికి, సో అవి అయితే ఇచ్చేసారనమాట. అండ్ మీకు వచ్చేసి టెర్రస్ కూడా, ఓపెన్ టెర్రస్ కూడా ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ టెర్రస్ అండి. సో అంటే ఒక 2 వచ్చిన తర్వాత కూడా, ఒక 2 రూమ్స్ వచ్చిన తర్వాత కూడా మీకు టెర్రస్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఏ వైపు అయితే మీకు ట్యాంక్ ఉంటుందో అక్కడ మీకు ఐరన్ స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైమ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.